హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ. నిన్న ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ వేరియస్ డిస్ట్రిక్ట్స్ నిన్న వీడియో రిలీజ్ చేసిన తర్వాత మన రాష్ట్రం నుంచి నలుమూల నుంచి యాస్పిరెంట్స్ అభ్యర్థులు అనేక డౌట్స్ అయితే సందేహాలు అయితే అడిగారండి. దానికి సంబంధించినటువంటి విశ్లేషణే మీ యొక్క డౌట్స్ నివృత్తి చేయడానికే ఈ వీడియో అయితే మీకు అందిస్తున్నానండి. ఎందుకంటే ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు పెద్దగా డౌట్స్ ఉండవు అని నేను అనుకున్నానండి. అయినప్పటికీ చాలామంది అభ్యర్థులకైతే చాలా డౌట్స్ అయితే ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. కాబట్టి ఈ వీడియోలో వచ్చేసరికి మీ డౌట్స్ మొత్తానికి క్లారిఫికేషన్ ఇవ్వడానికే ఎక్స్క్లూజివ్గా ఈ వీడియో మీ ముందుకు తీసుకురావడం జరుగుతుందండి. అలాగే దయచేసి క్షమించగలరు. రాష్ట్రం మొత్తం నుంచి చాలామంది అభ్యర్థులు కొన్ని వందల సంఖ్యలో అయితే ఫోన్ చేస్తున్నారు. 2-3 రోజుల నుంచి అయితే ఫోన్స్ లిఫ్ట్ చేయలేకపోతున్నామండి. ఎందుకంటే ఒక అభ్యర్థి కనుక మాట్లాడితే మినిమం హాఫ్ అన్ అవర్ మాట్లాడాల్సి వస్తుంది. అందువల్ల చాలామందికి ఆన్సర్ చేయలేకపోతున్నాను. కాబట్టి దయచేసి క్షమించగలరు. మీకు సంబంధించినటువంటి ఏ డౌట్ ఉన్నప్పటికీ వాట్సాప్ మెసేజ్ పెట్టండి, నేను ఇమీడియట్గా రెస్పాండ్ అవుతాను. వాట్సాప్ మెసేజ్లో మీకైతే మీకు కావలసిన సమాచారం ఇస్తాను. అది కనుక మీ అందరికీ ఉపయోగపడే అవకాశం ఉంటే వీడియో ద్వారా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలో కూడా అలానే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొన్ని అయితే మీ ముందు ఉంచానండి. ఎవరైతే మీ యొక్క డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తారో మీ నేమ్ కానీ మీ ఫోన్ నెంబర్ కానీ అందులో ఉండకుండా జాగ్రత్త తీసుకొని మీ యొక్క డౌట్స్ నలుగురికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఇక్కడైతే మీ ముందు ఉంచానండి. అలాగే ఇంకా వెరీ ఇంపార్టెంట్ అంటే మీకు క్వశ్చన్స్ అబ్జెక్షన్స్ ఉందన్నమాట. రైజింగ్ అబ్జెక్షన్స్ ఈరోజు 11 గంటలకి లాస్ట్ మినిట్ అండి. లాస్ట్ డేటు లాస్ట్ మినిట్ నైట్ 11 గంటలకి లాస్ట్ మినిట్ అండి. కాబట్టి ఇంకా ఈరోజు ఎవరైనా రైజింగ్ అబ్జెక్షన్ కనుక చేసుకోవాలనుకుంటే క్వశ్చన్స్ రైజింగ్ అబ్జెక్షన్ చేయాలంటే ఈరోజే లాస్ట్ డేట్ అండి. దాని గురించి కూడా మీకు ఎలా క్వశ్చన్స్ రైట్ చేయాలి, అబ్జెక్షన్స్ రైట్ చేయాలని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే మేము ఏపీపీఎస్సీ సెలెక్ట్ అయ్యాం కాబట్టి ఏపీపీఎస్సీ ద్వారా అనేక ఎగ్జామ్స్ రాసాము. ఇలాగే క్వశ్చన్స్ మేము అబ్జెక్షన్ చేయడం జరిగిందండి. చాలామంది అభ్యర్థులు అయితే మీరు కొత్త వాళ్ళు ఉన్నారు, అంటే ఇదే ఫస్ట్ టైం ఎగ్జామ్ రాసే వాళ్ళు ఉంటారు. మీకు సరి అయినటువంటి సమాధానం కనుక కనిపించకపోతే తప్పుగా కనుక మీకు అనిపిస్తే ఆ క్వశ్చన్ని మీరు రైట్ చేసండి, అబ్జెక్షన్ రైట్ చేయొచ్చు. అది ఎలా రైట్ చేయాలి అనే దాని గురించి కూడా నేను ఇక్కడ ఫుల్ క్లారిటీ ఇస్తానండి. ఎందుకంటే నాకున్న అనుభవం దృష్ట్యా మేము ఏపీపీఎస్సీలో క్వశ్చన్స్ని ఎలా అబ్జెక్షన్ చేసింది, అలాగే మీరు ఎలాంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి. ఒక క్వశ్చన్ కనుక మీరు అబ్జెక్షన్ చేస్తే సరిపోదండి, దానికి రెలివెంట్ అంటే దానికి సంబంధం ఉన్నటువంటి డాక్యుమెంట్స్ కూడా మీరు దానికి సంబంధించినటువంటి విశ్లేషణ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఒక అబ్జెక్షన్ చేయడం వల్ల ఉపయోగం ఉండదు. కాబట్టి దాని గురించి కూడా ఎక్స్క్లూజివ్గా ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేసరికి చాలామంది అభ్యర్థులు ఈ మెసేజ్లు అయితే నాకు నిన్న మొన్న పంపించడం జరిగిందండి. ఇవన్నీ మీకు ఉపయోగపడతాయి అనే ఉద్దేశంతో వీటిని నేను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇవి అందరికీ ఉపయోగపడతాయి అన్నమాట. కాబట్టి వీటికి సంబంధించినటువంటి అన్ని డౌట్స్ను మనం ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. ఎందుకంటే ఎగ్జామ్ రాశారు, చాలామంది ఆతృతంగా ఎదురు చూస్తున్నారు. మాకు జాబ్ వస్తుందా రాదా, మేము ఎన్ని ఉద్యోగాలకి ఎలిజిబుల్ అవుతాం అని కొంతమంది మరి న్యూ యాస్పిరెంట్స్ అనమాట. చాలామందికి అయితే అర్థం కావట్లేదు, ఆ ప్రశ్నలు కూడా అడుగుతున్నారు. ఈ యొక్క మీ డౌట్ని ఇక్కడ నేను కనుక ఎక్స్ప్రెస్ చేస్తే అందరూ తెలుసుకుంటారనే సదుద్దేశంతో ఆ డౌట్ని మీకు ఇక్కడ ఎగ్జిబిట్ చేస్తున్నానండి. అలాగే దయచేసి మరొకసారి చెప్తున్నాను, ఫోన్ చేయొద్దు. ఎందుకంటే కొన్ని వందల ఫోన్లు వస్తున్నాయి. ఎవరో ఆహానో మరియు ఎవరో మిగతా డౌట్సో నాకు అర్థం కావట్లేదండి. తద్వారా దయచేసి ఎవరైతే పశుసంవర్ధక సహాయకులకి మీరు ఎగ్జామ్ రాశారో మీకు డౌట్స్ ఉన్నాయో దయచేసి మెసేజ్ పెట్టండి. మెసేజ్ పెడితే మీ యొక్క డౌట్స్కి చక్కగా నేను విశ్లేషణ చేస్తా, క్లారిఫికేషన్ ఇస్తానండి. దయచేసి ఫోన్ చేయొద్దు, వందల ఫోన్లు వస్తున్నాయి. ఇకపోతే మీకు కైండ్లీ రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ అయితే మీకు జీవితాంతం అవసరం అవుతుందండి. మీరు అలాగే ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా డిపార్ట్మెంట్లో జాయిన్ అయిన తర్వాత కూడా మీకు చాలా ఇన్ఫర్మేషను నేనైతే ఇవ్వగలను. ఎందుకంటే మీతో పాటు నేను కూడా పంచాయతీ సెక్రటరీగా వర్క్ చేస్తున్నాను కాబట్టి మీకు జీవితాంతం
మీ ఉద్యోగపరంగా మీకు ఏదన్నా ఫీల్డ్లో వచ్చిన సమస్యలకు కూడా మనం దానికి సంబంధించినటువంటి విశ్లేషణ, దానికి సంబంధించిన డౌట్స్ కూడా క్లారిఫై చేసే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ చేయండి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎందుకంటే గ్రామ వార్డు సచివాలయం మీద ఫుల్ ఫోకస్ చేశాము. దానికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అయితే మన జయదేవ్ అకాడమీ మీకు అందిస్తుంది. నిన్నైతే కట్ ఆఫ్ గురించి సైంటిఫిక్ వేలో అప్రోచ్ చేశారు సార్, చాలా బాగా చెప్పారని నాకు చాలామంది మెసేజ్ కూడా పంపించారు. మీ అందరికీ ధన్యవాదాలండి. అయితే మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేసి ఎదురు చూస్తారో అనుకోలేదండి. అయినప్పటికీ 2 రోజుల తర్వాత నేనైతే మీకు అప్లోడ్ చేయగలిగాను. అయితే ఫస్ట్ డేనే చేసేవాడిని, అంటే ఎగ్జామ్ రాసేశారు కదా, ఇంకా బాగా రాసి ఉంటారు అనే ఉద్దేశంతో నేను ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ కూడా మీకు చెప్పలేదు. అయినప్పటికీ ఆ 2 డేస్లో రాష్ట్ర వ్యాప్తంగా అందరి దగ్గర మంచిగా రాసినటువంటి అభ్యర్థుల దగ్గర వాళ్ళ అభిప్రాయాలను సేకరించి మనం కన్క్లూడ్ చేసుకొని మీకు మంచి కట్ ఆఫ్ ఇచ్చాను. ఇంకా అది కూడా తగ్గే అవకాశం కూడా ఉందండి. దయచేసి అదే పర్ఫెక్ట్ అని అనుకోవద్దు. ఒక 5-10 మార్కులు వేరియేషన్ అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కనుక చూసినట్లయితే మనం ఈ వీడియోలో మనం మెయిన్గా డిస్కస్ చేసే అంశం ఏంటంటే, మనం ఆహా ఎగ్జామ్ అనేది రాసాము 31st. చాలామంది అభ్యర్థులకైతే ఈ రాసిన తర్వాత డౌట్స్ అనమాట, కట్ ఆఫ్ గురించి చాలా డౌట్స్ పొందారు. ఎందుకంటే పార్ట్ ఏ అనేది చాలా కష్టంగా ఉంది. 1.0, 2.0లో కూడా ఎంత కష్టంగా రాలేదు, ఎవరు ఊహించలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు అభ్యర్థులైతేనేమి, కోచింగ్ సెంటర్స్ వారైతే కానీ ఈ స్టాండర్డ్లో పార్టీ వేస్తారని ఎవరు అనుకోలేదు. అది మీ అందరికీ కష్టమైంది కాబట్టి దాని నుంచి ఎక్కువ మంది మార్క్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. అలాగే చాలామంది అభ్యర్థులు చాలా తక్కువ మంది అభ్యర్థులకైతే కొన్ని మార్కులే వచ్చినవి. వాళ్ళు ఇద్దరు టాపర్స్లో ఉంటారు కాబట్టి వాళ్ళు మీకు పోటీ కదా, ఒక 5% వస్తాయి, లేదంటే ఒక 5-10 మందికే వస్తాయి. మిగతా వాళ్ళంతా పార్ట్ బీనే డిపెండ్ అయ్యారని మనందరికీ తెలుసండి. తద్వారా మీకు ఈక్వల్ కాంపిటీషన్ అనేది వస్తుంది అనమాట. పార్ట్ బి 100 మార్క్సే బాగా జాగ్రత్తగా రాసుకున్నామండి అని చెప్పారు. నిజంగా మీకు కంగ్రాచ్యులేషన్స్ అండి. ఇక కట్ ఆఫ్ ఇదండి. అయితే రైజ్ అబ్జెక్షన్స్, దీని గురించి అయితే ఇప్పుడు మనం ముఖ్యంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఈరోజు 11 గంటలకి మీకు రైజ్ అబ్జెక్షన్స్ మీద టైం అయితే ముగిసిపోతుంది. రైజ్ అబ్జెక్షన్స్ అంటే ఏంటి, దీని మీద కూడా ప్రశ్నలు అనేది అడిగారండి. రైజ్ అబ్జెక్షన్స్ అంటే ఏదైనా ప్రశ్న మీకు తప్పు అనిపించింది, మీ దృష్టిలో తప్పు అనిపించింది, మీరు చదివినటువంటి బుక్లో దానికి సంబంధించిన ఆన్సర్ వేరుగా ఉంది, ఇక్కడ కీలో వేరుగా ఇచ్చారు. దానికి సంబంధించిన ఆన్సరు మీరు చదివినటువంటి బుక్లో డీగా ఉంటే కీలో వచ్చేసరికి బీగా ఇచ్చారు. కాబట్టి ఈ ఆన్సర్ అనేది తప్పు, నేనైతే చదివిన బుక్లో డి అనేది ఉంది అని మీరు అబ్జెక్షన్స్ రైజ్ చేయాలి. రైజ్ చేయాలంటే దానికి ఒక ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ యూజర్ మాన్యువల్ మొత్తం మీరు చూశారు. నేను ఇక్కడ మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, మేము ఏపీపీఎస్సీ రాసినప్పుడైతే మనకు అబ్జెక్షన్ అనేది ఉంది, ఆ క్వశ్చన్ అనేది తప్పు, కానీ ఎలా తప్పు అనేది మనం నిరూపించాలి. ఇది ఇంపార్టెంట్. నేను చెప్పేది ఏంటంటే, అది ఎలా తప్పు, మనం 200 రూపాయలు ఫీజు కట్టినంత మాత్రాన దాని ఆప్షన్ ఏం మారదు. అయితే అది ఎలా తప్పు అనేది మనం డాక్యుమెంట్ని సహేతుకంగా ఎగ్జామినర్కి అది నిజము అనే విధంగా మనం సబ్మిట్ చేయాలి. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్, దానికి సంబంధించిన రెఫరెన్సెస్ అంటారు. రెఫరెన్సెస్ అంటే ఏ బుక్లో చదివావు, అక్కడ ఏ బుక్ని మనం ఇక్కడ ఎగ్జామినర్స్ కన్సిడర్ చేస్తారండి అంటే గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్. ఈ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అది గవర్నమెంట్ ఆఫ్ ఏపీ అవ్వచ్చు, లేకపోతే సెంట్రల్ అవ్వచ్చు, ఏదైనా గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ని ఎగ్జామినర్స్ కన్సిడర్ చేస్తారు. నీకు రైజింగ్ చేశారు, రైజ్ అబ్జెక్షన్స్లో ఒక ప్రశ్నకి తప్పు అని చెప్పారు. దానికి తప్పు అని చెప్పడానికి నీ దగ్గర ఉన్న ఆధారం ఏంటి అంటే, నేను ఎక్కడో కోచింగ్ సెంటర్ మెటీరియల్ చదివానండి, లేకపోతే నేను చెప్పిన కోచింగ్ మెటీరియల్ చదివంటే అది గవర్నమెంట్ కన్సిడర్ చేయరు. కానీ ఎవరు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మనం సబ్మిట్ చేయాలంటే కేవలం గవర్నమెంట్ పబ్లికేషన్స్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్,
లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ పబ్లికేషన్స్, మీ యొక్క డిప్లొమాలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం లేకపోతే కేంద్ర ప్రభుత్వం ముద్రించినటువంటి పుస్తకాలనే ప్రామాణికంగా తీసుకుంటారు. దానిలో నుంచి మీరు అబ్జెక్షన్స్ రైజ్ చేయాలి. పలానా చాప్టర్లో థర్డ్ చాప్టర్లో మీరు అనుకున్నారు, మీరు అబ్జెక్షన్ రైట్ చేయాలి. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు ముద్రించినటువంటి పశుసంవర్ధక సహాయకులు బుక్లో థర్డ్ చాప్టర్లో పేజీ నెంబరు 145లో ఫిఫ్త్ లైన్లో ఈ ప్రశ్నకి సంబంధించి ఇలా రాయబడి ఉన్నది అని రెఫరెన్స్ ఇస్తూ మీరు రైజ్ అబ్జెక్షన్కి ఈ యొక్క డాక్యుమెంట్ని సబ్మిట్ చేయాలి. అవసరమైతే ఆ యొక్క టెక్స్ట్ బుక్ యొక్క ఫోటో కూడా తీసి మనం అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అప్పుడు ఎగ్జామినరు మీరు పంపినటువంటి వాదనలు, మీరు పంపినటువంటి అబ్జెక్షన్స్ పరిశీలించి ఆ టెక్స్ట్ బుక్ని రిఫర్ చేసి ఇది నిజమే అని భావిస్తే మీ యొక్క అబ్జెక్షన్స్ని మీరు ఏమైతే రైజ్ అబ్జెక్షన్లో ఏ క్వశ్చన్ అయితే మీరు పంపించారో, సపోజు ఇది క్వశ్చన్ నెంబరు 57 అనుకున్నారు, క్వశ్చన్ నెంబర్ 57లో ఇది ఫలానా గవర్నమెంట్ బుక్లో ఈ రకంగా రాయబడింది. మనం ఇక్కడ వచ్చేసరికి అబ్జెక్షన్ బి అనేది మనం ఆప్షన్ బి పెట్టాం, రైట్ ఆన్సర్ వచ్చేసరికి డి అని కన్సిడర్ చేసుకోవచ్చు అని వాళ్ళు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్తో డిస్కస్ చేసి వాళ్ళతో మాట్లాడుకొని తీవ్రంగా అంటే దాని మీద విశ్లేషణాత్మకంగా మాట్లాడుకొని చివరిలో ఒక అభిప్రాయానికి, ఒక డెసిజన్కి వచ్చి ఇది నిజంగా మీరు పంపినటువంటి బుక్లో రాయబడి ఉంటే డి ఆప్షన్గానే కన్సిడర్ చేస్తారు. ఇంత ప్రాసెస్ అయితే ఉంటుంది. కాబట్టి ఈరోజే లాస్ట్ డేటు 11 PM కల్లా ఉంటుంది. మీరు 200 రూపాయలు ప్రశ్నకి చెల్లించి ఇవైతే అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఖచ్చితంగా నేను ఇక్కడ మళ్ళీ చెప్తున్నా, మీరు గనక పంపించేటటువంటి అబ్జెక్షన్ ఏదైతే ఉందో దానికి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అంటే ఏంటి, గవర్నమెంట్ వారు ముద్రించినటువంటి ఈ యొక్క పశుసంవర్ధక సహాయకులకు సంబంధించినటువంటి బుక్స్లు అవ్వచ్చు, లేకపోతే గవర్నమెంట్ పబ్లికేషన్స్ పార్టీలు అవ్వచ్చు, ఇలా ఏదైనా గవర్నమెంట్ పబ్లికేషన్లో ఉన్నటువంటి మీకు లభించినటువంటి రెఫరెన్సెస్ అంటే ఆ బుక్లో చదివినటువంటి వాటినే మీరు సెండ్ చేయవలసి ఉంటుంది, అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అర్థమై ఉంటుంది. జనరల్గా 200 ఫీజు కట్టి నేను అబ్జెక్షన్ పెట్టానండి, అవి కన్సిడర్ చేయరు, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇకపోతే కొంతమంది అభ్యర్థులు వచ్చేసరికి తెలియక సార్ 200 రూపాయలు ఫీజు కడితే మళ్ళీ ఎగ్జామ్ రాయొచ్చుగా సార్ అంటున్నారు. అంటే మళ్ళీ ఏమన్నా రాసుకునే అవకాశం ఉందా అంటారు. ఎందుకంటే కొత్తగా రాయటం కదా, ఫస్ట్ టైం కదా ఎగ్జాము, వాళ్ళు తప్పేం లేదు. అలా అయితే ఒకసారి ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత మళ్ళీ 200 రూపాయలు ఫీజు కడితే మళ్ళీ ఎగ్జామ్ పెట్టరండి. తెలీదు, అది తెలియక మీరు అడిగారు, నేను ఆన్సర్ ఇచ్చాను, అయినా మీకు ఉపయోగపడుతుందనే రీతిలో అది కూడా ఉంచానండి. చూద్దురుకొని ఏదైతే క్వశ్చన్ తప్పు అని భావించారో దాన్ని కరెక్షన్ చేసుకొని విత్ సపోర్ట్ డాక్యుమెంట్స్తో, విత్ రెఫరెన్స్ బుక్స్తో మీరు ఎగ్జామినర్కి విశ్లేషణాత్మకంగా డాక్యుమెంట్స్ పంపినప్పుడు అవి కన్సిడర్ చేసుకొని మీకు మార్క్స్ అనేది కేటాయించడం జరిగింది. మీ ఒక్కరికి మారిస్తే అక్కడ రాష్ట్రం మొత్తం మార్చాల్సి ఉంటుంది. కాబట్టి ఏదైనా కానీ ప్రశ్న ఇచ్చినప్పుడు తగు విధంగా పరిశీలించి, అన్ని కోణాల్లో పరిశీలించి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ దాని మీద తుది నిర్ణయం అనేది తీసుకొని అది రైట్ ఆన్సర్ అయితే ఖచ్చితంగా మీకు మార్క్ అనేది వస్తుంది. ఆ ఆప్షన్ కూడా మారుస్తారు, ఆప్షన్ కూడా మారడం అనేది చేసి ఫైనల్ కీలో దాన్ని పొందుపరచడం అనేది జరిగింది. ఇంత ప్రాసెస్ అయితే ఇక్కడ రైజ్ క్వశ్చన్స్లో ఉంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏంటి చూద్దాం. చూడండి, రిజిస్ట్రేషన్ ఐడి, మీరు ఎగ్జామ్ అప్పుడు రిజిస్ట్రేషన్ ఐడి అనేది చేసుకున్నారు. మీ యొక్క ఆధార్ నెంబరు మరియు క్యాప్చా నెంబరు, ఇదిగోండి క్యాప్చా, దీన్ని ఎంటర్ చేయాలి. సబ్మిట్ చేస్తే ఆటోమేటిక్గా మీకు
ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది వచ్చింది. అది ఎలా వచ్చింది కూడా నేను చూపిస్తాను. ఇన్స్ట్రక్షన్స్ ఏంటి, ఇదిగోండి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. క్యాండిడేట్స్ హూ ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ఆన్సర్ కీ విల్ బీ అలౌడ్ టు ఛాలెంజ్ ద సేమ్ విత్ ఇన్ ఏ గివెన్ టైం పీరియడ్. ఏన అభ్యర్థి గనక ఈ యొక్క ఎగ్జామినర్స్ ఇచ్చినటువంటి ఆన్సర్స్తో ఏకీభవించకపోతే అతను అదే ఆన్సర్ కాదు అని వాదించడానికి సమయం అనేది ఉంది. ఆ సమయం ఇచ్చిన సమయంలో వారి యొక్క వాదనలు కావచ్చు, వారు పంపించేటటువంటి ఆ సమాచారాన్ని పంపించవచ్చు. అయితే దీనికి ఎంత ఫీజు అంటున్నారు? ఏ ప్రాసెసింగ్ ఫీజ్ ఆఫ్ 200 పర్ అబ్జెక్షన్ మస్ట్ బి పెయిడ్ టు ద అథారిటీ. 200 రూపాయలు పంపాల్సి ఉంటుంది, పే చేయాలని చెప్తున్నారు. నో ఛాలెంజ్ విల్ బీ యాక్సెప్టెడ్ వితౌట్ రిసెప్ట్ ఆఫ్ ద ప్రాసెసింగ్ ఫీజు. ప్రాసెసింగ్ ఫీజు లేకుండా ఏ విధమైనటువంటి అబ్జెక్షన్స్ స్వీకరించబడు. క్యాండిడేట్స్ హూ విష్ టు రైజ్ ద అబ్జెక్షన్స్ ఓవర్ కీ మస్ట్ నోట్ దట్ ఆప్షన్స్ విల్ నాట్ బీ ఇన్ ద సేమ్ సీక్వెన్స్ యాజ్ దే were given in the examination as options were shuffled for each candidate. అయితే ఇక్కడ ఏమంటారంటే ఒక అభ్యర్థికి అదే క్వశ్చన్కి దీనికి కరెక్ట్ ఆన్సర్ అనమాట. నీ ఫ్రెండ్ ఉన్నాడు, అతని పేరు ఏ, అతనికి ఇద్దరికి సేమ్ క్వశ్చన్ గురించి డిస్కస్ చేసుకుంటున్నారు. క్వశ్చన్ నెంబరు 11 గురించి డిస్కస్ చేసుకుంటున్నారు. అంటే 11లో కూడా మళ్ళీ అదే క్వశ్చన్ ఉండదు. సరే నేను క్వశ్చన్ నెంబర్ 11 చెప్తున్నా, ఇతను ఏమని చెబుతాడు? ఏ అనే వ్యక్తి క్వశ్చన్ నెంబర్ 11కి ఆన్సరు బి అంటాడు. ఇక్కడ డి అనే వ్యక్తి ఏం చేస్తాడంటే, డి అనే వ్యక్తి ఆ క్వశ్చన్ నెంబర్ 11 మనం డిస్కస్ చేసే సేమ్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసరికి సి అంటాడు. ఇదేంటి, నేను బి అన్నాను కదా, ఇది బి రైట్ ఆన్సరే, నువ్వు సి అంటావేంటి, తప్పు అంటాడు. కానీ ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ దీని యొక్క సెంటెన్స్ మీరు అర్థం చేసుకుంటారని చెప్తున్నా. ఏ అని ఇచ్చేటటువంటి అభ్యర్థికి 11th క్వశ్చన్లో ఇచ్చిన క్వశ్చన్ బి రైట్ ఆన్సరే, ఆప్షన్ బిలో ఇచ్చాడు. ఇక్కడ డి అనే అభ్యర్థికి ఇచ్చినటువంటి 11th క్వశ్చన్ ఆన్సరు సి రైటే, ఇద్దరికి రైటే. కాకపోతే ఆప్షన్స్ అనేవి ప్రతి అభ్యర్థికి చేంజ్ అవుతాయి అంటున్నాడు. ఇక్కడ బిలో ఉన్నది అక్కడ సిలో ఉండుద్ది, ఇంకొక వ్యక్తికి డిలో ఉండుద్ది, ఇంకొక వ్యక్తికి ఏలో ఉండదు. క్వశ్చన్ ఒకటే. అంటే ఇక్కడ ఆప్షన్స్ ప్రతి అభ్యర్థికి మార్చుతాం. తద్వారా నువ్వు కన్ఫ్యూజ్ అయ్యి ఇతను బి అన్నాడు, నేను సి అవునా కాదా, నేను సి పెట్టాను, నా తప్పేమో, నాది రైటు బి కాదు అని మీరైతే ఇలా చేసుకోవద్దు. ప్రతి అభ్యర్థికి ఇక్కడ ఆప్షన్స్ అనేవి మారినవి గుర్తుపెట్టుకో. ఒక అభ్యర్థికి బి రావచ్చు, ఆ ప్రశ్నకి ఆన్సరు, ఇంకొక అభ్యర్థికి సి రావచ్చు, ఇంకొక అభ్యర్థికి డి రావచ్చు. ఇలా ఆప్షన్స్ మారినాయి కదా అని మీరు అనుకోవద్దు. మీ ప్రతి వ్యక్తికి ఆప్షన్స్ అనేవి మారుతాయి. మీరు అక్కడ ఆన్సర్ ఏదైతే పెట్టారో అది కరెక్టే అని బోర్డు వారు మీకు ఈ 4th ఆప్షన్లో చెప్తున్నారు. ఓకే, 5th వచ్చేసరికి దే షల్ రైజ్ ద అబ్జెక్షన్స్ ఇఫ్ ఎనీ బేస్డ్ ఆన్ ద క్వశ్చన్ పేపర్ అండ్ కీ అప్లోడ్ ఇన్ ద వెబ్సైట్. ఇక ఆప్షన్ అనేది వెబ్సైట్లో మీరు రైజింగ్ అనేది చేసుకోవచ్చు, రైజ్ అబ్జెక్షన్ చేసుకోవచ్చు వెబ్సైట్లో అంటున్నారు. ఇది మనం యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అబ్జెక్షన్ సంబంధించిన డైలాగ్ బాక్స్ అండి. దీని యొక్క యూజర్ మాన్యువల్ కూడా ఉంది. అయితే ఇక్కడ కొంతమంది నేను చెప్పాను కదా, 200 రూపాయలు కనుక పే చేస్తే మళ్ళీ ఎగ్జామ్ రాయొచ్చా సార్ అంటున్నారు. నో ఎగ్జామ్ అలానికి రాయటానికి అవకాశం లేదు. అట్లా రాయరు, మళ్ళీ రాయరు అనమాట. అలాంటి ప్రశ్న ఎక్కడొచ్చింది చూడండి, ఇదిగోండి, ఇదిగోండి ఇక్కడే ఇచ్చారు చూడండి, ఇవి చదువుకోండి. ఇదిగోండి, ఇప్పుడు ఎగ్జాము అయిపోయింది కదా, అతనే అంటున్నాడు అనమాట. ఎగ్జాము అయిపోయింది కదా, మళ్ళీ ఎగ్జామ్ రాయడానికి అమౌంట్ కట్టి 1 బిట్కి 200 రూపీస్ పే చేసి ఎగ్జామ్ రాయవచ్చా అంట కదా సార్, నిజమేనా సార్ రిప్లై చేయండి అన్నారు. నేను చెప్పిందంటే నో, నాట్ కరెక్ట్, ఆల్రెడీ ఎగ్జామ్ కంప్లీటెడ్ అని చెప్పా. వెబ్సైట్లో గవర్నమెంట్కి 1 బిట్కి 200 రూపాయలు పే చేసి ఎగ్జామ్ మళ్ళీ
రాయొచ్చు అని చెప్పారు సార్ అనేసి చెప్తున్నారు. కింద దానికి సంబంధించిన ఎవరో చెప్పారనేసి కొంత సమాచారం ఇచ్చారని కూడా పెట్టారండి. అది ప్రస్తుతం అయితే ఈ వ్యక్తికి అర్థమైంది ఏంటంటే 200 రూపాయలు పే చేసి మళ్ళీ ఎగ్జామ్ రాయొచ్చామో బిట్టికి అని అనుకుంటున్నారు. ఇది తప్పు అండి, ఇది తప్పు. ఒకసారి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ రాయడానికి అవకాశం లేదు. అబ్జెక్షన్స్ ఇప్పుడు మనం చెప్పుకున్న అబ్జెక్షన్ పెట్టుకోవచ్చు. ఇకపోతే క్వశ్చన్లో తప్పులు పెడితే ఇదిగోండి, గుడ్ మార్నింగ్ సార్, రైజ్ ద క్వశ్చన్లో తప్పులు పెడితే ఒకవేళ ఆ క్వశ్చన్లో 2 ఆన్సర్స్ ఉంటే అంటే ఏ రైట్ సీను రైటే, ఆ మార్క్స్ అందరికీ కలుపుతారా మంచి ప్రశ్న అనమాట. లేదా ఉన్న 2 ఆప్షన్స్ పెట్టిన వారికి కలుపుతారా అనేది అడిగాడు. అంటే క్వశ్చన్ నెంబరు 11 అనుకుందాం. క్వశ్చన్ నెంబర్ 11లో ఆ ఏను కరెక్టే, సీను కరెక్టే. ఒక వ్యక్తి ఏ పెట్టాడు, ఇంకొక వ్యక్తి సి పెట్టాడు. కాబట్టి 2 కరెక్టే. కాబట్టి వీళ్ళిద్దరికే కలుపుతారా లేకపోతే ఉన్న 2 ఆప్షన్లు పెట్టిన వాళ్ళకి కలుపుతారా, అందరికీ కలుపుతారా అని అడిగారు. ఇది మంచి ప్రశ్నే. సరే, నేనేమనంటే దట్ ఈజ్ డిపెండింగ్ ఆన్ ద సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ డెసిజన్. ఎవరైతే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉంటారో వారి యొక్క డెసిజన్ అని చెప్పానండి. సరే, దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఇక చూడండి, మనం ఈ క్వశ్చన్స్ ఇవి దీనికి సంబంధించినటువంటి అంశం కాదండి. వీటి గురించి మనం మిగతా ఇంకొక దాంట్లో డిస్కస్ చేద్దాం. సరే, యూజర్ మాన్యువల్ గురించి మనం ఇప్పుడు 2 ప్రశ్నలు చూసాము. ఒకటేమో ఎగ్జామ్ మళ్ళీ అనేది కండక్ట్ చేయరు. మరి ఏ అనేది సి అనేది 2 రైట్ ఆన్సర్సే కదా, సి అనేది 2 రైట్ ఆన్సర్సే కదా, అందరికీ కలుపుతారా లేకపోతే ఈ క్వశ్చన్స్ వరకే పెట్టిన వారికి కలుపుతారని ఒక అభ్యర్థి అడిగారు. జనరల్గా అట్లా ఏ క్వశ్చన్స్కి 2 ఆప్షన్స్ అనేవి ఉండవు, 2 ఆప్షన్స్ అనేవి ఉండవు. ఎందుకంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జాము జనరల్గా అలా 2 ఆప్షన్స్ అయితే ఇవ్వదు. పొరపాటుని ఇచ్చారనుకోండి, ఏను సి 2 రైటే ఇచ్చారనుకోండి, 2 రైటే, ఆ రెండిట్లో ఏది పెట్టినా ఆన్సర్స్ క్వశ్చన్కి ఆన్సర్ అవ్వచ్చు. లేదనుకోండి ఈ క్వశ్చన్ని డిలీట్ చేయొచ్చు. ఇవన్నీ ఎవరి డెసిషన్ మీద ఉండిద్ది? దీనివల్ల 1 మార్కు వల్ల ఉద్యోగం పోయే అవకాశం ఉంది. కాబట్టి ఇది ఎవరు డెసిషన్ తీసుకుంటారు? మీరు అబ్జెక్షన్ పెట్టిన తర్వాత ఏ రైటా బి రైట్ సి రైట్ అని పెడతారు. మీరు అబ్జెక్షన్స్ 200 రూపీస్ కట్టిన తర్వాత ఈ 2 రైట్ అని తెలిసి తర్వాత దాన్ని తీసివేయాలా వీళ్ళకి కలపాలా, అసలు మొత్తానికి మార్క్ ఇవ్వాలనేది అది ఎవరు డెసిషన్ తీసుకుంటారు అంటే అక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్. ఎవరైతే మీరు పంపినటువంటి అబ్జెక్షన్స్ మొత్తం పరిశీలిస్తారనమాట. ఎక్స్పర్ట్స్ కమిటీకి ఈ అబ్జెక్షన్స్ పంపిస్తారు. సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్కి ఎక్స్పర్ట్ కమిటీ అంటారు. వారికి మీరు పంపినటువంటి ఒక అబ్జెక్షన్స్ మొత్తం పంపిస్తారు. వాళ్ళు ఫైనల్గా తేల్చి ఇప్పుడు మనం అనుకున్నట్లు ఈ 2 ఆప్షన్స్ పెట్టిన వారికి ఇవ్వాలా లేకపోతే రాష్ట్రం మొత్తం అందరికి ఇవ్వాలా లేకపోతే ఒకటి పెట్టిన వాళ్ళకి ఇవ్వాలా అనేది డెసిజన్ తీసుకునేది మొత్తం సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్. కాబట్టి దీని మీద వారికే వదిలేద్దాం. జనరల్గా అలా రాదు 2 ఆప్షన్స్ కంప్యూటర్ మీద ఇవ్వరండి, ఇవ్వరు. 2 ఇస్తే 3వది కూడా ఇచ్చేసి బి కూడా ఇచ్చి ఆల్ అంటారు. ఇది కూడా 3 కాబట్టి ఆల్ అంటారు. అలా కనుక దొరికితే వీరు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ నిర్ణయిస్తారు. మనం ఏ డెసిషన్ తీసుకోలేము. సరే, దీనికి సంబంధించిన ఈ రోజే మనకి లాస్ట్ రోజు కాబట్టి కొంచెం దీని గురించి డిస్కస్ చేసి మనం మిగతా అబ్జెక్షన్లోకి వెళ్దామండి. ఏపీ ఆన్లైన్లో మీ యొక్క అబ్జెక్షన్స్ ఎలా పంపించవలసి ఉంటుంది. ఎందుకంటే అబ్జెక్షన్స్ క్లిక్ ఆన్ ద క్వశ్చన్ అండ్ ఆన్సర్ అబ్జెక్షన్స్. ఇదిగోండి ఇక్కడ క్వశ్చన్ అబ్జెక్షన్స్ మీద క్లిక్ చేయమంటున్నారు. ఇది ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ తీసుకుంటుంది. ఈ పాటికి మీరు చాలాసార్లు చూశారు. ఇదిగోండి ఇక అన్నీ మీ డీటెయిల్స్ పెట్టాలన్నమాట. మనం ఫస్ట్లో చూసాం ఇది. ఇక అబ్జెక్షన్స్ గెట్ డీటెయిల్స్ ఇది వెబ్ పేజీ అనేది వచ్చింది. అందులో ఇదిగోండి ఇక్కడ క్వశ్చన్ అబ్జెక్షన్ ఫామ్ అనమాట. మళ్ళీ రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబరు మీ మొత్తం డీటెయిల్స్ మీరు 200 ఫీజు చేయాల్సినటువంటి అంశాలు కూడా చూపిస్తుంది ఇక్కడే. ఇదిగోండి బ్యాంక్ డీటెయిల్స్
మెయిన్గా మనం చూసేది ఏంటంటే ఇదిగో క్వశ్చన్ సీరియల్ నెంబరు, మీరు కరెక్ట్ ఆన్సర్ ఏమనుకుంటున్నారు అనేది ఇక్కడ క్వశ్చన్ సీరియల్ నెంబరు 11th క్వశ్చను, కరెక్ట్ ఆన్సర్ అకార్డింగ్ టు యూ, నీవు అనుకుంటుంది ఏంటి, బి ఆన్సర్ అనుకున్నావు. డి యూ హ్యావ్ సపోర్టెడ్ డాక్యుమెంట్స్, ఎస్ ఉండాలి, ఉంటేనే కన్సిడర్ చేస్తారు. ఇక్కడ ఇదిగో దీంట్లో నొక్కితే ఎస్ అని వచ్చింది. దానికి సంబంధించినటువంటి ఇదిగోండి ఎక్స్ప్లెనేషన్ కూడా 500 లెటర్స్ వరకు, 500 లెటర్స్ వరకు నువ్వు ఇక్కడ రాయొచ్చు అన్నమాట. ఇలా నేను గవర్నమెంట్ ఆఫ్ ఏపీ వాళ్ళు ప్రచురించినటువంటి పశుసంవర్ధక టెక్స్ట్ బుక్లో చూశానండి. 3వ చాప్టర్లో 147 పేజీ 5th లైన్లో దీనికి సంబంధించినటువంటి ఇలా రాయబడి ఉంది. మీరైతే ఆప్షను డి అని ఇచ్చారు, ఇక్కడ డి కాదండి బిగా ఉందండి, ఒకసారి పరిశీలించండి అనేసి వారికి రాసి ఇదిగో యాడ్ అబ్జెక్షన్ కానీ చేస్తే ఖచ్చితంగా కన్సిడర్ చేస్తారు. మీరు అలా కాకుండా నేను ఇది బి అనుకుంటున్నాను మీరు చూడండి అంటే అలా కుదరదు. ఖచ్చితంగా నువ్వు ఏదైతే నీ యొక్క వాదన వినిపిస్తున్నావో దానికి సపోర్టెడ్ డాక్యుమెంట్స్ కనుకుంటే, సపోర్ట్ డాక్యుమెంట్స్ ఉంటే ఖచ్చితంగా దానికి వాల్యూ అనేది ఉంటుంది. అయినా చూస్తారు, నువ్వు 200 కట్టావు కాబట్టి అది అవునా కాదని చూస్తారు. కానీ నీ యొక్క వాదన సపోర్ట్ డాక్యుమెంట్స్ కనుకుంటే దానికి ఇంకా బలం చేకూరుస్తుంది అని నేను చెప్పేది. చూడరనేం కాదు, సపోర్ట్ డాక్యుమెంట్స్లను చూస్తారు. కానీ నువ్వు పంపించేటటువంటి యొక్క సపోర్ట్ డాక్యుమెంట్స్ కనుకుంటే ఇంకా బలం ఉంటుంది, అది నీ యొక్క వాదనలకి బలం చేకూరుద్ది అనమాట. ఎందుకంటే ఇక్కడ ఒక వ్యక్తి అయితే ఇదిగోండి 2 క్వశ్చన్స్ పంపించారు, ఎందుకంటే ఫీజు కూడా పేమెంట్ అయింది. ఇదిగోండి దీనికి సంబంధించినటువంటి ఫీజు పేమెంట్ ఇదంతా అయిపోయిందండి. మనకి వీడియో లెంత్ అవుతుంది కాబట్టి నేను తీసుకెళ్తున్నా. క్వశ్చన్ అబ్జెక్షన్ ఫాము ఇదిగోండి, రైజ్డ్ అబ్జెక్షన్స్ ఇదిగోండి 3 క్వశ్చన్స్ చేశారు ఇవి. ఓకేనా, ఇది యూజర్ మాన్యువల్లో మీరు చూడాల్సిన అంశం. మెయిన్గా నేను చెప్పింది ఏంటంటే మీరు ఎలా అప్లోడ్ చేయాలి, ఫీజు వీటన్నిటికి సంబంధించి మీరు పంపించగలరు. ఇక మనం మెయిన్ వీడియోలో కనుక వెళ్ళినట్లయితే చూడండి, ఇప్పుడు వరకు రైజ్ అబ్జెక్షన్స్ గురించి చెప్పాను. రైజ్ అబ్జెక్షన్స్ అయిపోయింది, అలా చేయాలి. ఇకపోతే మన వారి యొక్క డౌట్స్ అనేవి ఒకసారి చూద్దామండి. చూడండి ఇక్కడ ఇవి కంప్లీట్ అయిపోయినాయి. ఈ డౌట్స్ చూద్దాం మనం, సందేహాలు అనేవి చూద్దాం. హాయ్ సార్, I got 56 marks in AHA exam in Kurnool district, so I will get a job. Say yes or no sir. Any reservation అడిగాను, అయితే వీరైతే చెప్పలేదు. అయినప్పటికీ 56 మార్క్స్ అనేవి వచ్చినాయి అని చెప్పారు. ఖచ్చితంగా వీరికి జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంది. చూడండి, ఎందుకంటే మనం 60 చెప్పొచ్చు, కానీ 56 రావడమే కష్టంగా ఉంది అక్కడ. కర్నూలు డిస్టిక్ ఇదిగోండి, కర్నూలు డిస్టిక్లో కనుక చూసినట్టయితే ఇదిగోండి ఓపెన్లో ఆ అభ్యర్థి నాకు రిజర్వేషన్ ఏమైనా ఉందని చెప్పలే. రిజర్వేషన్ ఇదిగో ఉంటే ఇంకా బాగుండేది. ఇదిగోండి 52 మార్క్స్ అనేవి లోకల్లో ఉందండి. లోకల్లో 52 పోస్టులు ఉన్నాయి. ఓపెన్లో 52 ఉన్నాయి. మళ్ళా 11 అనేవి బీసీఏలో ఉన్నాయి. బీసీబీలో 13 ఉన్నాయి. అలాగే బీసీసీలో 2 ఉన్నాయి. ఇక బీసీడీలో 13 ఉన్నాయి. బీసీఈలో 8 ఉన్నాయి. ఇకపోతే ఎస్సీ అనుకున్నాడు అనుకోండి 23 ఉన్నాయి. ఎస్టీ అయితే ఇంకా 9 ఉన్నాయి. ఇక మిగతా కేటగిరీస్ అయితే చెప్పాల్సిన పని లేదు. 56 అయితే ఖచ్చితంగా అతనికి ఈ మిగతా కేటగిరీలు అయితే కళ్ళు మూసుకొని వచ్చేసిద్ది. ఇదైనా వచ్చింది. అతను రిజర్వేషన్ చెప్పకపోయినా ఇప్పుడు మనం ఎంత పార్ట్ బీకే కదా అందరు రాసింది. స్టేట్ వైడ్గా పార్ట్ బీకి 100 మార్క్స్కే రాసింది. ఏమన్నా కలిస్తే ఒక 2-3 మార్కులు, 3 నుంచి 5 మార్కులు పార్ట్ ఏలో కలుస్తాయి. అవి పెద్ద ఇదేం కాదు. కాబట్టి ఒక సాధారణమైన అభ్యర్థికి ఎన్ని వస్తాయి అంటే
50 నుంచి 60 మార్కులు రావచ్చు ఓపెన్ కేటగిరీలో 50 నుంచి 60. అంటే ఇక్కడ చూడండి ఇతను వచ్చేసరికి 52 పోస్టులు ఉన్నాయి. ఈవెన్ ఓసీ అయినా 52 పోస్టులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వచ్చింది. ఇతనికి ఎన్ని వచ్చినాయి? 56 మార్కులు వచ్చినాయి. 56 అంటే ఖచ్చితంగా ఇక్కడ పోస్ట్ అనేది రావడానికి అవకాశం ఉంది. ఇంకా నాన్ లోకల్లో కనుక ఇంకా హైయెస్ట్ లేరనుకోండి 53 అవుతాయి. మిగతా రిజర్వేషన్ కనుకుంటే నాన్ లోకల్ పోస్టులు కూడా ఎలిజిబిలిటీ ఉండిద్ది. కాబట్టి ఇతనికి వచ్చిద్దా రాదా అంటే ఖచ్చితంగా వచ్చిద్ది అని చెప్పాను. నేనైతే మెసేజ్ కూడా ఖచ్చితంగా వచ్చిద్ది అని చెప్పాను. ఓకేనా? ఇది కర్నూలు చెందినటువంటి అభ్యర్థి యొక్క డౌట్ అండి. ఇది క్లారిఫై చేశాము. అలాగే ఇదిగోండి ఈయనకైతే ఖచ్చితంగా జాబ్ అనేది 100% వచ్చింది. 100% వచ్చిద్దని చెప్పాను అనమాట. ఇదిగోండి నీకు ఉద్యోగం వస్తుంది, యూ విల్ బి సెలెక్టెడ్. ఎన్ని రిజర్వేషన్ అన్న తర్వాత చూడలేదు. ఇదండి ప్రజెంట్ అయితే కర్నూలు డిస్టిక్ సంబంధించిన డౌట్. కాబట్టి ఈ 3 డౌట్స్ అనేవి మనకి కంప్లీట్ అయిపోయినాయి. ఇక నెక్స్ట్ పేజీకి వెళ్దాం. చూడండి ఇక్కడేమని అడుగుతున్నారు, సార్ గుంటూరులో BCA 142 మంది అప్లై చేశారని షబ్బీర్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో వస్తుంది సార్, వస్తుంది. అది ట్రూ అయితే గర్ల్స్ ఎంతమంది ఉంటారో దయచేసి చెప్పగలరు సార్. ఉమెన్ 65 BCA 65 గుంటూరు డిస్టిక్ లోకల్ టాపర్స్తో మీరు మాట్లాడారు కనుక నా మార్క్స్ గురించి చెప్పగలరు అని చెప్తున్నారు. అయితే వీళ్ళకి నేనేం చేశానంటే ఇక్కడ ఒక BCA క్యాండిడేట్ BCA ఉమెన్ చూడండి ఇక్కడ BCA క్యాండిడేట్ ఉమెన్ గుంటూరు డిస్టిక్లో ఎన్ని పోస్టులకి ఎలిజిబిలిటీ ఉండిద్ది అనేది ఇక్కడ చూసుకోమని చెప్పి వారు ఎలిజిబుల్ BCA జనరల్కి మరి ఉమెన్ రెండింటికి ఎలిజిబుల్లే. అండ్ ఓసీలో జనరల్ ఉమెన్కి దానికి కూడా ఎలిజిబుల్లే. అండ్ బోత్ నాన్ లోకల్ పోస్టులకు కూడా ఎలిజిబుల్ అవుతావు. దీస్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ యువర్ అండ్ కౌంట్ ఇట్ ఎన్నుండే చూసుకోండి అని చెప్పాను. అయితే ఇక్కడ తను ఏం చేసిందంటే ఉమెన్ 65 అంటే 65 మార్క్స్ అనేది వచ్చింది. ఈమెకి 65 వచ్చినాయి కాబట్టి మార్క్స్ అనలేదు. సరే గుంటూరు డిస్టిక్లో BCA ఎన్ని పోస్టులకి ఎలిజిబుల్ అయింది తను అనేది ఒకసారి చూద్దాము. ఒకసారి 65 కనుక చూసుకుంటే సరిపోయింది. ఇక్కడ BCA అంటే సెకండ్ ఇదిగోండి ఇక్కడ 1 2 3 అంటే 4వ బాక్స్ చూసుకోవాలి మనం. ఇక్కడ గుంటూరు ఉందా లేదు, 4వ బాక్స్ చూద్దాం. చూడండి ప్రకాశం. ఇది ఓసీలో జనరల్ ఉమెన్ BCA జనరల్ ఉమెన్. ఓకేనా? ఇదిగోండి గుంటూరు పోస్టులు కూడా 229 ఉన్నవి. 229 ఉన్నవి. ఇక్కడ చూడండి తను అడిగిన ప్రశ్న ఏంటి, నేను BCA ఉమెన్ అండి అని చెప్తుంది. BCA ఉమెన్ ఇదిగోండి మనం తను ఐడెంటిఫై చేసాం. BCA ఉమెన్కి ఎన్ని పోస్టులు ఉన్నాయండి అంటే మామూలుగా చూస్తే 7 పోస్టులు అనేవి ఉన్నవి. తనకి ఎన్ని మార్కులు వచ్చినవి అంటే ఇక్కడ 65 మార్క్స్ అని చెప్తుంది. మార్క్స్ వచ్చేసరికి 65 మార్క్స్ చూశారు కదా, 65 మార్క్స్. ఇంకొకసారి చూద్దాం, నాకు డౌట్గానే ఉంది. ఇదిగోండి సార్ ఉమెన్ 65 BCA గుంటూరు డిస్టిక్ లోకల్ 65 మార్కులు తనకు వచ్చింది. తనేమో టాపర్స్తో మీరు మాట్లాడారు కనుక నా మార్క్స్ గురించి చెప్పగలరు, నాకు జాబ్ వస్తుందా లేదా అని.
అని అడిగారు. కాబట్టి 65 కన్ఫాము. ఓకేనా? సరే, ఇక్కడ 65 మార్కులు తనకి వచ్చినాయి. 65 మార్క్స్ వచ్చినవి. ఇప్పుడు తనకు జాబ్ వచ్చిద్దా రాదా అనేది ఒకసారి చూద్దాం. ముందు తను ఏ పోస్టులకి ఎలిజిబుల్, ఇందులో ఎలిజిబుల్ చూద్దాం. చూడండి, ఏ పోస్టులకి ఎలిజిబుల్. ఫస్ట్ ఉమెన్ కేటగిరీలో 7 పోస్టులకి ఎలిజిబుల్. ఆ తర్వాత బీసీఏలో జనరల్ పోస్టులు కూడా ఎలిజిబులే తను. సారీ ఇక్కడ నేను చూస్తుంది ఏంటంటే 4 పోస్టులు, మొత్తం లోకల్ నాన్ లోకల్ ఉంది. లోకల్ నాన్ లోకల్ అయినా తను లోకల్ చూద్దాం. ముందు లోకల్ చూద్దాం. ఇది 4 పోస్టులు ప్రజెంట్ అయితే ఎలిజిబుల్. 4 పోస్టులు లోకల్గా, ఇదిగోండి లోకల్గా 4 పోస్టులు. ఇదిగోండి మొత్తం 7 ఉన్నాయండి బీసీఏ ఉమెన్కి. ఇక్కడ 4 పోస్టులు అయితే ఉన్నవి. ఆ తర్వాత లోకల్లో తను జనరల్ కూడా ఎలిజిబుల్లే. జనరల్ అంటే ఇక్కడ మెన్ ఉమెన్ ఇద్దరూ కలుస్తారండి. జనరల్ పోస్టుల్లో 12 ఉన్నాయి. అంటే జనరల్ అంటే ఏంటి, అక్కడ ఒక జెంట్స్కి కాదు, మెన్కి కాదు, పురుషులకు కాదు. జనరల్ అంటే ఉమెన్ మరియు మెన్ ఇద్దరు కలిసి ఓపెన్గా ఉండిద్ది బీసీఏలో. ఇది బీసీఏలో ఈ రో వచ్చేసరికి బీసీఏ, ఇది ఈ రో వచ్చేసరికి బీసీఏ. కాబట్టి ఇక్కడ ఫస్ట్ తను 4 పోస్టులు లోకల్కి ఎలిజిబుల్. ఆ తర్వాత జనరల్ 12 పోస్టులకి ఎలిజిబుల్ లోకల్లో. ఆ తర్వాత ఉమెన్ కేటగిరీలో ఇక్కడ చూడండి, ఉమెన్ కేటగిరీలో 37 పోస్టులు ఓసీలో ఉన్నాయి. ఓసీలో 37 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టు కూడా ఎలిజిబుల్లే. ఓసీలో 37 పోస్టులు ఉన్నాయి. అలాగే తను జనరల్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 6 ఉన్నాయి. 6 పోస్టులకు కూడా ఎలిజిబుల్లే. ఇక్కడ టోటల్గా తను లోకల్లో వచ్చేసరికి ఎన్ని పోస్టులకి ఎలిజిబుల్ అంటే ఇవి తనకున్న పోస్టులు బీసీఏ ఉమెన్లో 4. తను 4 అనుకుంటుంది. తను లోకల్లో ఇన్ని పోస్టులకి ఎలిజిబుల్. అంటే ఇక్కడ చూడండి ఎన్ని పోస్టులు చూద్దాం. ఇక్కడ 10, ఒక పని చేద్దాం, 4, 6, 13, 19 అంటే 1, 2, 5 అంటే టోటల్గా లోకల్లో వచ్చేసరికి తనకి ఎలిజిబుల్ అయిన పోస్టుల సంఖ్య ఎంత అండి, 59 ఉద్యోగాలకి తను ఎలిజిబుల్. అంటే 49, 59 ఉద్యోగాలకి ఎలిజిబుల్ లోకల్లో. మరి నాన్ లోకల్లో ఎలిజిబుల్ ఉండిద్దా లేదా తన డిస్టిక్లోనంటే హైయెస్ట్ మార్కులు అందులో కూడా చూస్తారు, అందులో కూడా ఎలిజిబుల్లే. నాన్ లోకల్ ఎన్ని ఉన్నాయి, ఇదిగోండి 3 ఉన్నాయి. 3 బీసీఏ ఉమెన్ నాన్ లోకల్, తనకి ఈ పోస్టులు ఎలిజిబుల్లే. ఇకపోతే నాన్ లోకల్లో ఇక్కడ ఏమీ లేవు జనరల్లో. ఇకపోతే నాన్ లోకల్ వచ్చేసరికి ఉమెన్కి హైయెస్ట్ 22 ఉన్నాయి. ఇకపోతే ఓపెన్లో ఏమీ లేవు మళ్ళీ. అంటే ఇక్కడ 3 + 22 25 ఉద్యోగాలు. ఇక్కడ కొంచెం 22 వేస్తాం. ఇక్కడ 25 ఉద్యోగాలకి తను ఎలిజిబుల్. ఎక్కడ నాన్ లోకల్లో. అంటే ఇక్కడ పోస్టులు చూడండి, మొత్తం టోటల్గా చూస్తే 14, 8 టోటల్గా లోకల్ నాన్ లోకల్ మొత్తానికి కలిపి బీసీఏకి చెందినటువంటి ఉమెన్ కేటగిరీకి చెందినటువంటి ఈమె 84 ఉద్యోగాలకి ఎలిజిబుల్ అయ్యింది. 84 ఉద్యోగాలకి ఎలిజిబుల్ అయింది. తన ఎలిజిబిలిటీ మీకు ఇప్పుడు అర్థమైందా? మరి నాన్ లోకల్కి ఎలా ఎలిజిబుల్ అయింది సార్ అనొచ్చు. నాన్ లోకల్ అనేవి ఎప్పుడైతే నాన్ లోకల్ పెట్టారో స్టేట్ వైడ్గా చూస్తారు. స్టేట్ వైడ్గా అన్ని డిస్టిక్ల వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. కాబట్టి 65 మార్కులు కనుక బీసీ ఉమెన్లో
స్టేట్ వైడ్గా ఎవరు తెచ్చుకోలేదు అనుకోండి నాన్ లోకల్లో, నాన్ లోకల్లో కూడా తనకే ఇస్తారు. నాన్ లోకల్ కూడా ఎలిజిబుల్లే. అలాగే ఓపెన్లో ఉమెన్ జనరల్లో కూడా ఎలిజిబుల్లే. నాన్ లోకల్ 65 మార్కులు కనుక స్టేట్ వైడ్గా చూస్తారు. ఫస్ట్ స్టేట్ వైడ్గా చూస్తారు. నాన్ లోకల్లో కనుక తన 65 మార్కులు ఉన్నాయి అనుకోండి బీసీఏలో కానీ లేకపోతే ఓపెన్లో ఉన్నారనుకోండి నాన్ లోకల్ ఎలిజిబుల్ అయింది ఫస్ట్ అసలు. ఇక నాన్ లోకల్లో కనుక రాలేదంటే తర్వాత లోకల్కి వస్తుంది. లోకల్కి వస్తే లోకల్లో చూడండి ఎన్ని పోస్టులకి ఎలిజిబుల్లో తను లోకల్లో వచ్చేసరికి తనకు తెలియట్లే 59 పోస్టులకి ఎలిజిబుల్. 59 పోస్టులకి ఎలిజిబుల్. 65 మార్కులు వచ్చినప్పుడు ఖచ్చితంగా తనకు ఉద్యోగం వస్తుందా రాదా? ఖచ్చితంగా జాబ్ అనేది వస్తుంది. మొత్తానికి టోటల్గా 84 ఉద్యోగాలకి ఎలిజిబుల్ అవుతుంది. ఇది ఇలా చూసుకుంటే ఒక బీసీఏ క్యాండిడేట్కే కాదండి, బీసీఏ ఉమెన్ క్యాండిడేట్కే కాదు, మరి అట్లనే ఎస్సీ ఉమెన్ క్యాండిడేట్కి కూడా ఇట్లానే ఎలిజిబుల్ అయ్యిద్ది అనమాట. మనం ఏ ప్రాసెస్ చెప్పామో ఎస్సీలో ఉమెన్ కేటగిరీకి, ఎస్సీలో మళ్ళీ జనరల్ కేటగిరీకి, అట్లనే ఓసీలో ఉమెన్ కేటగిరీకి మళ్ళీ జనరల్ కేటగిరీ, అంటే 4 కలుపుకోవాలి. మళ్ళీ నాన్ లోకల్ పోస్టులు కూడా చూసుకోవాలి. 4 మొత్తం కలిపితే అది ఎలిజిబిలిటీగా వచ్చింది. తనకి అన్ని పోస్టులకి అర్హత ఉంటుంది. ఇది మంచి ప్రశ్న అనమాట, ఖచ్చితంగా మంచిగా అడిగింది. కాబట్టి తనకి జాబు వస్తుంది. టోటల్గా తను రాష్ట్ర వ్యాప్తంగా 84 ఉద్యోగాలకి ఎలిజిబిలిటీ ఉంది. నాన్ లోకల్ వచ్చి 25 ఉద్యోగాలకి ఎలిజిబిలిటీ ఉంది. లోకల్ వస్తే డిస్టిక్ కాబట్టి 59 ఉద్యోగాలకి ఎలిజిబిలిటీ ఉంది. కాబట్టి తనకు ఖచ్చితంగా జాబ్ అనేది వస్తుంది. కంగ్రాచులేషన్స్ అమ్మ, నీకు హ్యాపీగా జాబ్ వస్తుంది. నీకు 65 మార్కులు కనుక వచ్చి ఉంటే ఖచ్చితంగా జాబ్ అనేది గుంటూరు డిస్టిక్లో వస్తుంది. ఇంకా నెక్స్ట్ డౌట్ చూద్దామండి. వీరేం అడిగారు, గుడ్ మార్నింగ్ సార్, మై సెల్ఫ్ ఆది ఫ్రమ్ కర్నూలు డిస్టిక్. రీసెంట్గా జరిగిన ఆహా ఎగ్జామ్లో 39 మార్క్స్, 39 ఎన్ని మార్కులు వస్తున్నాయి? 39 మార్క్స్ వస్తున్నాయి సార్. నాకు రిజర్వేషన్ లేదు. ఓసీ క్యాండిడేట్, నేను ఓసీ క్యాండిడేట్ని, బట్ నాకు స్పోర్ట్స్ రిజర్వేషన్ ఉంది. మీ యూట్యూబ్ వీడియోస్ నేను ఫాలో అవుతున్నా సార్. మంచిదండి, థ్యాంక్ యూ అండి ఆది గారు. ఎస్టర్డే మీరు వెటర్నరీ ఎగ్జామ్ మీద కట్ ఆఫ్ మార్క్స్కి రిలేటెడ్గా ఒక వీడియో చేశారు. అందులో స్పోర్ట్స్ పర్సన్స్కి కట్ ఆఫ్ మార్క్స్ 25 చాలు అన్నారు. 20 చాలు అన్నారు. నాకైతే ఐ గాట్ 39 మార్క్స్ స్పోర్ట్స్ రిజర్వేషన్, కానీ నా క్యాస్ట్కి మినిమం క్వాలిఫై మార్క్స్ 60 కావాలి. మినిమం క్వాలిఫై మార్క్స్ లేకుండా జాబ్ ఇస్తారా సార్? మంచి ప్రశ్న అడిగాడు ఆది గారు, మంచి ప్రశ్న అడిగారు. ఇది అందరికి ఉపయోగపడిద్దండి. అయితే ఖచ్చితంగా ఫస్ట్ ఏంటంటే మినిమం క్వాలిఫై మార్క్స్ అనేది కావాలి. ప్రతి ఎగ్జామ్లో మినిమం క్వాలిఫై మార్క్స్ కనుక ఉంటేనే ఉద్యోగం ఇస్తారు. ఏపీపీఎస్సీ వాళ్ళు కానీ ఏదన్నా అననుకూల పరిస్థితుల్లో కట్ ఆఫ్ అనేది తగ్గిస్తారు. కానీ ఒక గ్రామ వార్డు సచివాలయంకి వచ్చేసరికి ఒక మినహాయింపు ఎగ్జామ్షన్ అనేది ఉంది. ఇంతకుముందు చూసి ఉంటారు. మొదటి మనం అనుకున్నాం 1.0, 2.0, ఇది 3.0. అంటే ఈ రెండిట్లో కనుక రిక్రూట్మెంట్ చూస్తే మినిమం క్వాలిఫై మార్క్స్ రాని వాళ్ళు చాలామందికి ఉద్యోగాలు ఇచ్చారు. మినిమం క్వాలిఫై 3-4 సార్లు కూడా మార్కులు తగ్గించుకుంటూ చాలామందికి ఉద్యోగాలు. ఇప్పుడు ప్రజెంట్ గ్రామ వార్డు సచివాలయం చేసేవాళ్ళు చాలామంది, అంటే నేను డీడీఓగా చేస్తున్నానండి, పంచాయత్ సెక్రటరీగా, వాళ్ళందరూ ఈ సర్వీసులు అన్నీ చూస్తూ ఉంటాను. నేను అడుగుతూ ఉంటాను, 2-3 సార్లు కట్ ఆఫ్లు తగ్గించి మినిమం క్వాలిఫై మార్కులు రావట్లా. మినిమం క్వాలిఫై మార్క్స్ తగ్గిస్తే కొన్నిటికైతే అసలు అప్లై చేస్తే చాలు ఇచ్చేసాం, ఆ క్యాండిడేట్స్ లేరు. అందులో ఉదాహరణ మీ యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్సే. 1, 2, 3, 4 మార్కులు, 5 మార్కులు, 10 మార్కులు వచ్చిన వాళ్ళు కూడా ఉద్యోగాలు. మరి అది ఎలా ఇచ్చారంటే క్యాండిడేట్స్ లేరు, డిప్లొమా చేసిన క్యాండిడేట్స్ లేరు. ఇక్కడ మినిమం క్వాలిఫై మార్క్స్ పెడితే అక్కడ పోస్ట్ వ్యాకెంట్గా ఉంటుంది, అక్కడ లక్ష్యం అనేది దెబ్బతింటుంది. కాబట్టి మినిమం క్వాలిఫై మార్క్స్ అనేది ఇక్కడ నిర్విధంగా తీసివేశారు. ఇక ఈ మాట మీకు వద్దండి, 60 మార్కులు కావాలి అనేది లేదు.
లేదు. ఎందుకంటే 1.0 2.0 ఎవరినైనా కనుక్కోండి. అలాగే జరిగింది. నేను అందులో ఆ డిపార్ట్మెంట్లోనే చేస్తున్నాను కాబట్టి నాకు తెలుసు. నేను అందుకే చెప్తున్నా. మినిమం క్వాలిఫై మార్క్స్ 60 లేదు. ఇకపోతే మీకు ఎన్ని మార్కులు వచ్చినాయి? 39 మార్కులు వచ్చినవి. 39 మార్కులు వచ్చినాయి. మీకు స్పోర్ట్స్ రిజర్వేషన్ ఉంది. మీరు ఓసీ క్యాండిడేట్ 20 చాలని నిన్న అన్నా నిజంగానే అలా క్యాండిడేట్స్ లేరు. స్పోర్ట్స్ పర్సన్ ఆహాలో చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారండి. కొన్ని జిల్లాలు అయితే 20-30 పోస్టులు కూడా ఉన్నవి. అదేదో చూద్దాం. ఇప్పుడు కర్నూలు డిస్టిక్కి వెళ్దాం. కర్నూలు డిస్టిక్ సారు కర్నూలు డిస్టిక్లో ఎన్ని ఉన్నాయో చూసి దాన్ని బట్టి మనం ఎస్టిమేషన్ వేసుకుందామండి. ఇదిగోండి కర్నూలు డిస్టిక్కి వెళ్దాం. ఇదిగోండి కర్నూలు డిస్టిక్లో చూస్తే ఎన్ని పోస్టులు ఉన్నాయి మొత్తంగా. కర్నూలు వచ్చేసరికి ఇక్కడ ఆ ఓసీ స్పోర్ట్స్ పర్సన్ కర్నూలులో వచ్చేసరికి ఇది 252 పోస్టులు ఉన్నాయండి. ఇక్కడ ఓసీ స్పోర్ట్స్లో వచ్చేసరికి 8 ఉన్నాయి. 5 ఏమో లోకల్, 3 ఏమో నాన్ లోకల్ ఉన్నాయి. 5 ఏమో లోకల్ కర్నూలు, 3 ఏమో నాన్ లోకల్ ఉన్నాయి. కాబట్టి మొత్తంగా మీరు 8 పోస్టులకి ఎలిజిబిలిటీ అయినాయి. 8 పోస్టులకి వాస్తవం చెప్పాలంటే మీ కర్నూలుకు సంబంధించి మీరు 5 పోస్టులకి ఎలిజిబుల్. 5 పోస్టులు ఉన్నాయి, దీనికి ఎలిజిబుల్లే. ఇకపోతే రాష్ట్ర స్థాయిలో ఎవరన్నా ఇంకా స్పోర్ట్స్ పర్సన్స్ ఉండి కర్నూలులో ఉన్నాయి 2-3 డిస్టిక్లు అప్లై చేసుకుంటున్నారు కాబట్టి ఎవరన్నా అప్లై చేస్తే పర్లా. లేకపోతే నాన్ లోకల్ వచ్చేసరికి ఇక్కడ చిత్తూరు కనుక చూస్తే చూడండి, చిత్తూరులో ఇక్కడ లోకలే ఉన్నాయండి 14 ఉండి. ఇదిగోండి ఇది వచ్చేసరికి ఎక్కడో ఎక్కువ ఉన్నాయి. నాన్ లోకల్ వచ్చేసరికి స్పోర్ట్స్ పర్సన్స్కి ఎక్కువ ఉన్నాయండి. అట్లాంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ చేసుకున్న 3 పోస్టులు ఉన్నాయి కాబట్టి మీరు టోటల్గా 5 పోస్టులకి ఎలిజిబిలిటీ ఉన్నారు. అయితే మీకు వచ్చిన మార్కులు ఎన్ని? 39 మార్కులు అంటే బాగా వచ్చినట్టే. 39 అంటే బాగా వచ్చినట్టే. అయితే ఎవరన్నా ఇంకా ఓపెన్లో కనుక ఉంటే మిగతా జిల్లాల్లో ఉంటే ఆ 3టికి ఎలిజిబుల్ అవుతారు. అలాగే ఇంకా మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. ఎక్కువ పోస్టులు ఉన్న డిస్టిక్స్ ఉన్నాయండి నాన్ లోకల్. సరే అవి వదిలేయండి. ఇప్పుడు మీకు ఈ 5 పోస్టుల్లో మొత్తం 5 + 3 మొత్తం 8 పోస్టుల్లో 39 మార్కులకి పోస్ట్ వచ్చిద్దా రాదంటే అప్రాక్సిమేట్గా 40 మార్కుల్లో ఉన్నారు కాబట్టి మీకు పోస్ట్ వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ఎందుకు చెప్పగలంటే స్పోర్ట్స్ పర్సన్స్లో కొంచెం ఈ యొక్క కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు కొంచెం తక్కువగా ఉంటారు. అందులో ఈ పేపర్లో 39-40 మార్కులు రావడం అంటే కష్టమైన పని. మీరు జనరల్గా మిగతా అభ్యర్థులతో పాటు పోటీ పడి చదివినట్లే. కాబట్టి మీకు స్పెషల్గా ఇక్కడ 5 పోస్టులు ఉన్నాయి. 5 పోస్టులకి మీరు ఎలిజిబుల్ 5. ఇది కనుక ఈ 3 ఎందుకు రాశానంటే మీ డిస్టిక్కే కాబట్టి స్టేట్ మొత్తం ఎలిజిబుల్లే. మళ్ళీ ఈ 3 పోస్టులకి వాళ్ళు ఎవరైనా ఎక్కువ మార్కులు 40 మార్కులు వస్తే మళ్ళీ ఇందులో మీకు రాదండి. అంటే 40, 41, 42 వస్తే వాళ్ళకి వెళ్ళిపోతాయి. ఇక మిగతా వచ్చిన చూసారా 5లో మాత్రం వచ్చే అవకాశం ఉంది. అలాగే మీ యొక్క జిల్లాలో స్పోర్ట్స్ పర్సన్స్ ఎక్కువ మంది కనుక ఉంటే వారు ఎట్లా రాశారో కూడా ఒకసారి కనుక్కోండి. అయినప్పటికీ ఇంత బాగా అయితే రాసి ఉండరు. ఎందుకంటే మీ స్థాయిలో నేను చెప్తుంది ఏంటంటే స్పోర్ట్స్ పర్సన్స్ గురించి, మిగతా అభ్యర్థుల గురించి కాదు. 39 మీ స్థాయిలో మీరు స్పోర్ట్స్ పర్సన్స్ కాబట్టి మీకైతే ఇది ఎక్కువ మార్కులు వచ్చినట్టే. మీ కేటగిరీలో మీ స్పోర్ట్స్ పర్సన్స్లో వచ్చేసరికి ఎక్కువ మార్కులు తెచ్చుకున్నట్టే. అయితే నేను అనుకోవడం ఏంటంటే ఖచ్చితంగా వచ్చిందండి. ఖచ్చితంగా మీకైతే జాబ్ వచ్చే అవకాశం ఉందండి. ఆది గారు జాబ్ వచ్చింది. కంగ్రాచులేషన్స్ అండి, వచ్చింది మీకు. అలాగే ఇంకా డౌట్స్ ఏమైనా ఉండేవి చూద్దామండి. ఇవి ఈరోజు మనం డిస్కస్ చేస్తున్నటువంటి మెయిన్ డౌట్స్ అండి. మేము కూడా ఏపీపీఎస్సి రాశాను కాబట్టి అప్పుడు కీ అబ్జెక్షన్స్ పెట్టాము. అలాగే కట్ ఆఫ్ల గురించి మేము ప్రతినిత్యం ప్రతి ఎగ్జామ్ ఏపీపీఎస్సి రాసి మా యొక్క ఎక్స్పర్ట్స్తో కానీ లేకపోతే మా యొక్క ఉపాధ్యాయులతో ఫ్యాకల్టీతో డిస్కస్ చేసుకోవడం ద్వారా ఎంత అనుభవం అయితే మాకు రావడం జరిగింది. అలాగే మన జయదేవ్ అకాడమీ అనేది ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయం మీద మాత్రమే ఫోకస్ చేసి గ్రూప్ 1, గ్రూప్ 2 అనేది
పక్కన పెట్టామండి. అంటే పక్కనంటే పెట్టలేదు, కానీ ఎక్కువ ఫోకస్, ఎందుకంటే అదే డిపార్ట్మెంట్లో మేము పంచాయతీరాజ్లో పంచాయతీ సెక్రటరీగా సెలెక్ట్ అయ్యాను కాబట్టి ఏపీపీఎస్సీ ద్వారా దీంట్లో పూర్తి అవగాహన అయితే నాకు ఉంటుంది. మనం ఇచ్చేటటువంటి క్లాసెస్ కావచ్చు, మనం చెప్పేటటువంటి ఫ్యాకల్టీ, డిజైన్ చేసినటువంటి మాడ్యూల్స్ కావచ్చు, ఇవన్నీ గ్రామ వార్డు సచివాలయకి ఖచ్చితంగా సూట్ అవుతాయి. అలాగే ఇదైతే పర్ఫెక్ట్గా 100% మనం న్యాయం చేయగలుగుతాం అనే ఉద్దేశంతో జయదేవ్ అకాడమీ మెయిన్గా గ్రామ వార్డు సచివాలయం మీద ఫోకస్ చేశాము. 100% జాబ్ వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఇది మెగా నోటిఫికేషన్ కాబట్టి 15,000 ఉద్యోగాలు వేస్తారు. ఒకే సింగిల్ టైర్, ఒకే ఎగ్జాము, ఇమీడియట్గా రిజల్ట్స్ వస్తాయి. తద్వారా ఉద్యోగం అనేది త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది. తద్వారా మనం చేసే పనికి, ఈ యొక్క వర్క్కి ఒక ఫలితం అనేది రిజల్ట్ ఓరియంటెడ్గా ఉంటుందనేటువంటి కాన్సెప్ట్లో మనం ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయం మీద జయదేవ్ అకాడమీ వారు మేమైతే ఫుల్ ఫోకస్ చేసాము. అందులోనే జాబ్ చేస్తున్నాం. కాబట్టి గ్రామ వార్డు సచివాలయం మరియు వాటి యొక్క ప్రతి స్కీము రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి స్కీమ్ మేము దగ్గరుండి పర్యవేక్షిస్తూ క్షేత్రస్థాయిలో మేము కూడా లబ్ధిదారులకు అందిస్తూ గుర్తిస్తూ తిరుగుతాం. కాబట్టి మీతో పాటు వీటన్నిటి గురించి ప్రశ్న అనేది ఎలా వస్తుంది అనేటటువంటి అవగాహన మాకుంది. కాబట్టి ఆ ప్రయత్నంలో భాగంగా మేమైతే ఫుల్ ఫ్లెడ్జెడ్గా గ్రామ వార్డు సచివాలయం సంబంధించినటువంటి క్లాసులు జయదేవ్ అకాడమీ మన రాష్ట్రం మొత్తంలో మంచిగా అందించాలనేసి మా ప్రయత్నం అండి. ఇందులో చాలా భాగం సఫలీకృతమని మీ యొక్క రిజల్ట్ని బట్టి, మీ యొక్క అభినందనలు, మీ యొక్క రిసీవింగ్ని బట్టి అయితే మేము భావిస్తున్నాము. ఇంకా మంచిగా మీకు అందించాలనేది మా యొక్క ప్రధాన ఉద్దేశము. గ్రామ వార్డు సచివాలయం సంబంధించినటువంటి మన యొక్క క్లాసెస్ కావచ్చు, మన యొక్క వీడియోస్ కావచ్చు, మనం GSWS మోడల్ టెస్ట్లను ఇస్తున్నానండి. గ్రామ వార్డు సచివాలయ స్థాపన లక్ష్యం వీటన్నిటి గురించి ఇస్తున్నా. ఇవి మన జయదేవ్ అకాడమీలో మాత్రమే లభిస్తాయండి. ఎందుకంటే మేము ఆ డిపార్ట్మెంట్లో చేస్తున్నాం కాబట్టి. ఇంకా మిగతా 19 పోస్టులు ఉన్నాయండి. ఇవే కాదు, మీరు అదృష్టవంతులు, మీరు ఎగ్జామ్ రాశారు, ఇక మీ పని అయితే అయిపోయింది. మీరు రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇక మీ పని మీరు ప్రిపేర్ అయ్యారు, ఏదో దేవుడిదలా ప్రిపేర్ అయ్యారు, శాయశక్తిలో మంచి మార్కులు తెచ్చుకున్నారు. మంచిగా కష్టపడ్డ వాళ్ళందరికీ ఉద్యోగం వచ్చే అవకాశం అయితే ఉందండి. ఎక్కువ కటాఫ్లు అయితే ఉండవు, ఎందుకంటే పార్ట్ ఏ పూర్తిగా పోయింది, పార్ట్ బి మాత్రమే ఉంది. కాబట్టి కటాఫ్లు చాలా తక్కువగా ఉంటవి. నేను చెప్పినవి కూడా బాగా రాసిన అభ్యర్థుల గురించి చెప్పాను. ఇంకా తగ్గే అవకాశం కూడా ఉందండి. ఇకపోతే ఇవన్నీ మీకు ఉపయోగపడతాయి. ఇంకా మీకు ఏదన్నా క్లారిటీ కావాలంటే, దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇంకా కావాలంటే దయచేసి మెసేజ్లు పెట్టండి. ఫోన్ లిఫ్ట్ చేయొద్దని దయచేసి అనుకోవద్దండి. ఎందుకంటే నేను ఫోన్లు మాట్లాడుతూ ఉంటే ఈ వీడియోస్, ఈ క్లాసులు చెప్పలేను. ఎందుకంటే ఉదయం నుంచి ఈ 2 రోజుల నుంచి అయితే రోజుకి చాలా ఫోన్లు, 100 ఫోన్లు వచ్చినాయండి. ఎన్ని ఫోన్లు నేను మాట్లాడగలను. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి, ఫోన్ చేయొద్దు. మన ఆహా వాళ్ళు ఎవరికైనా కరెక్ట్ డౌట్ కనుక ఉంటే నాకు మెసేజ్ పెట్టండి. మీ యొక్క డౌట్ అందరికీ ఇలా ఉపయోగపడుతుంది. ఒక వీడియో ఖచ్చితంగా చేస్తాను. మీకైతే మంచి ఉద్యోగం రావాలి ఈ సంవత్సరాన్ని సదా మిమ్మల్ని దీవిస్తూ మీ యొక్క జయదేవ్ అకాడమీ అండి. గ్రామ వార్డు సచివాలయం ఇంకా మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ యొక్క మీ రిలేటివ్స్ కావచ్చు, మీ సహోదరులు కావచ్చు, హౌస్ వైఫ్స్ కావచ్చు, వారికి మంచి క్లాసెస్ అయితే మన జయదేవ్ అకాడమీ ద్వారా ఆన్లైన్ క్లాసెస్ అందుబాటులో ఉన్నాయి. వారికి కూడా దయచేసి సూచించండి, సజెస్ట్ చేయండి. మీకోసం మంచిగా ఇలా వీడియోస్ అయితే మీకు అందిస్తామండి. అలాగే కొత్తగా చూసే వాళ్ళకి మనం ఏంటంటే మీ సమయం ఖచ్చితంగా ఉపయోగపడుద్ది. మేము చెప్పే వీడియోస్ అయితే మీకు ఎక్కడ మేము చెప్పేది మీకు ఉపయోగపడకుండా ఉండదండి. మంచి సమాచారం అయితేనే చెప్తాము. మీ టైంని కిల్ చేయము, దుర్వినియోగం చేయము. కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఉపయోగపడుద్ది. జీవితాంతం మంచి ఉద్యోగానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తాం. దయచేసి ఒక లైక్ కూడా చేయండి. అలాగే కొత్తగా చూసేవాళ్ళైతే మన యొక్క ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయండి. ఒకసారి వీటిని వీక్షించండి, మీ ఫ్రెండ్స్ కూడా వీటిని షేర్ చేయండి. అలాగే మీరు కూడా వీలైతే జాయిన్ అవ్వండి. ఎందుకంటే గ్రామ వార్డు సచివాలయం అయితే రిలీజ్ చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎలక్షన్స్కి వెళ్ళదండి. ఎందుకంటే ఏప్రిల్లోనో ఇంకా అవసరమైతే మేలో ఎలక్షన్స్ జరుగుతాయి. లేట్ అయ్యేటట్టు ఉందండి. ఇంకా 2-3 నెలలు అనేది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంది. తద్వారా ఇది 1 నెల అయితే సరిపోయింది. కాబట్టి అమూల్యమైనటువంటి గవర్నమెంట్ ఉద్యోగం తక్కువ శ్రమతో స్మార్ట్ వే, అంటే నేను గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నాను కదా సార్ ఇదంతా అనుకోవచ్చు. ఖచ్చితంగా ఆ ఎగ్జామ్కి ఈ ఎగ్జామ్ చాలా తేడా ఉంటుంది. దీని ఫోకస్ వేరు, ఇది చదవాల్సింది వేరు, అది చదివేది వేరు. ఎందుకంటే మేము గ్రూప్ 1 మెయిన్స్ 3 సార్లు రాశాను, అట్లా గ్రూప్ 2 రాశాను, నాకు అనుభవం ఉంది. అట్లానే ఏపీపీఎస్ సెలెక్ట్ అయ్యాను, పంచాయతీ సెక్రటరీగా నాకు అనుభవం ఉంది. కాబట్టి చెప్తున్నానండి, ఈ ఎగ్జామ్ వేరు,
అది వేరు, దాని యొక్క ఫోకస్ వేరు, దాని చదివే విధానం వేరు. చాలామంది గ్రూప్ 1 గ్రూప్ 2 రాసిన గ్రామవార్డు సచివాలయం ఉద్యోగాలు రాలేదండి. మాకు తెలిసి నాకు చాలామంది ఇదెంత అండి అన్నారు. కానీ ఇది అడిగిన విధానం వేరు, ఈసారి అడిగే విధానం కూడా వేరు. కాబట్టి మీరు ఇది ప్రిపేర్ అవ్వండి, మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి. డిగ్రీ ఉన్న ప్రతి వాళ్ళకి అమూల్యమైనటువంటి సువర్ణ అవకాశం. ఎందుకంటే 15,000 ఉద్యోగాలకి పోతే కనుక ఇక మళ్ళీ వేసే అవకాశం లేదండి. డిపార్ట్మెంట్లో ఉన్నా కూడా చెప్తున్నాం, ఇక మళ్ళీ ఉద్యోగాలు వేయరు. ఇదే లాస్ట్ ఛాన్స్. ఇది చేసుకుంటూ మంచి ఉద్యోగాలు సాధించుకోవచ్చు. అలాగే మీకైతే 999 కోర్సు అయితే అందుబాటులో ఉందండి. 999 కోర్సు దీన్ని మనం పంచాయత్ సెక్రటరీ, వార్డ్ అడ్మిన్, వెల్ఫేర్, మహిళ, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ వీటన్నిటికీ ఉపయోగపడతాయండి. ఎందుకంటే ఇందులో ప్రభుత్వ పథకాల పాలసీలు మొత్తం ఇచ్చాం. గ్రామ వార్డు సచివాలయ స్థాపన లక్షలు 1000 బిట్టుల దాకా ఉన్నాయండి. చక్కగా తయారు చేపించాను. అందులో ఎక్కువ ఫోకస్ చేస్తారు. మీరు ఇచ్చే ప్రతి స్కీమ్ గురించి దాని అర్హతలు అనర్హతలు మొత్తం అడుగుతారు. ఇందులో ఈసారి ఖచ్చితంగా దీని మీద ఫోకస్ అయితే చేయటం జరుగుతుంది. ఈ 5 ఉద్యోగాలకి కేటగిరీ 1లో మంచి మెటీరియల్గా వచ్చిద్ది అనమాట. మంచి సిలబస్ మీకైతే అందుబాటులో ఉంటుందండి. హ్యాపీగా జాయిన్ అయిపోవచ్చు. అలాగే మన ఫ్రెండ్స్కి నేను చెప్పే మనం ఏంటంటే మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇంకెవరన్నా ఫ్రీగా స్టడీ మెటీరియల్ కావాలన్నా మన యాప్లో ఫ్రీ స్టడీ మెటీరియల్లో ఉంటుందండి. దయచేసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ప్లే స్టోర్కి వెళ్ళండి, జయదేవ్ అకాడమీ అనగానే మన యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. ఇదైతే చాలా ఉపయోగపడుద్ది, అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడుద్దండి. ఇది హ్యాపీగా తీసుకోవచ్చు. అలాగే డిజిటల్ అసిస్టెంట్స్ 1999 అసలు 5,000 ఉన్నది, ఇప్పుడైతే ఆఫర్లో అట్లనే ఉంచామండి. ఇదిగోండి జనరల్ స్టడీస్, ఇంజనీరింగ్ సబ్జెక్టు, ఇదిగో 1000 బిట్స్ ఇవన్నీ మీకు అందుబాటులో ఉన్నాయి. నెక్స్ట్ ఏపీ ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ ఇవి కూడా 1999 అండి. పార్ట్ ఏ ఇదిగోండి జనరల్ స్టడీస్, ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ 1000 బిట్స్ అనేవి మీకు అందుబాటులో ఉంది. 5000 ఇవైతే చాలా తక్కువలో మీకు అందుబాటులో ఉంది ఇప్పుడు ఆఫర్లో. విలేజ్ సర్వేలు కూడా ఇదిగోండి జనరల్ స్టడీస్, సర్వేయింగ్ 1999. ఇక జూనియర్ లైన్మెన్ చాలామంది అభ్యర్థులు ఈ పోస్టులు వేస్తారా లేదా సార్ అని 1100 పైన ఉన్నాయండి. నాకు తెలిసి పోయిన సంవత్సరం ఇంకా పెరుగుతుంది. ఇదైతే యాక్చువల్గా 3000 అండి. దీనికి సంబంధించి 1999 చాలా ఎక్సలెంట్గా చెప్పామండి. పార్ట్ ఏ, పార్ట్ బి 1000 బిట్స్ ఇవైతే మీకు అందుబాటులో ఉన్నాయి. ఇంకా బిట్స్ కావాల్సిన కూడా అందుబాటులో ఉన్నాయండి. దయచేసి జయదేవ్ అకాడమీని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తారని మిమ్మల్ని అభ్యర్థిస్తూ మీ యొక్క జయదేవ్ అకాడమీ. థ్యాంక్ యూ అనడాలి.